ఈ మధ్య కాలంలో చాలామంది బి12 లోపం వలన సతమతమవుతున్నారండి. ఈ సమ్మర్‌లో మనకి దొరికే ఈ మామిడి పళ్ళతో చాలా చక్కగా బి12 అనేది మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే మామిడి పండ్లండి. లోపల జీడి ఉంటుంది కదా! ఆ జీడిని మనం ఇలా బయటికి టెంకలో నుంచి బయటికి తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి బాగా ఎండబెట్టామనుకోండి 3, 4 రోజులకంతా బాగా ఎండిపోతుందండి. తర్వాత మనం మిక్సీలో గానీ, గ్రైండర్‌లో గానీ వేసి బాగా పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలో గానీ, దోసలో గానీ మనము ఒక స్పూన్ అట్లా యాడ్ చేసేసి మనము దోస వేసుకోవడం, చపాతీ చేసుకోవడం తినడం వల్ల మనకి బి12 అనేది మన శరీరానికి వెళ్తుంది. అలాగే బాగా కాగిన పాలల్లో కూడా ఒక స్పూన్ ఏసుకొని తాగవచ్చండి. చాలామందికి నీరసంగా ఉంటుంది. జుట్టు రాలిపోవడము, అలాగే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. షుగర్ కంట్రోల్ కాకపోవడము, మోకాలు నొప్పులు ఇలాంటివన్నిటికి బి12 లోపమే అని డాక్టర్స్ చెప్తూ ఉంటారండి. సో, ఇలా మనకి సమ్మర్‌లో దొరికే ఈ మామిడి జీడితో ఇలా తయారు చేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఇన్‌స్టంట్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడే మనము పాలల్లో, రోటీస్‌లో ఇలా కలుపుకొని తాగవచ్చు.